హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ నవీన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడే పడుకొని లేచాను అనమాట. మార్నింగ్ రొటీన్ ఏందనేది ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో చూసేయండి, వచ్చేయండి. సో మార్నింగ్ ఫస్ట్ అయితే నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను అనమాట. లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నేనైతే డాబర్ రెడ్ పేస్ట్ వాడతాను. మీరేం వాడతారో పేస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఏం చేస్తున్నారు? తిన్నారా? ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ గైస్. సో నేనైతే ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకున్న తర్వాత నా రొటీన్ ఏంటో వచ్చేసేయండి. సో బ్రష్ చేసుకున్నాను, ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఫైనల్లీ ఐ ఫ్రెష్. ఎందుకో నాకు అర్థం కాదు ఒకటి ఏంటిదంటే, ఇప్పుడు మార్నింగ్ మనం లేవగానే మన ఫేస్ అనేది కొంచెం డల్గా ఉంటుంది. అదే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఫేస్ గ్లో వస్తుంది. ఎందుకు ఆ సన్ వల్లనో లేకపోతే మన ఫేస్ గ్లోనో అర్థం కాదు. సో మనకి మార్నింగ్ డి విటమిన్ 3 వస్తుంది కదా ఎండ కూర్చుంటే. సో కొంచెం నాకు గ్లో అనిపించింది. సో కొద్దిసేపు కూర్చున్నా అనమాట. సో అందుకే మీకు చూపించుతున్నా. నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి, వదిలేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఐ విల్ ప్రిపేరింగ్ హ్యావ్ ఏ సమ్ పులిహోర అనమాట. నైట్ అన్నం వండితే అది మిగిలిపోయింది అనమాట. దాంతో ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నా. సో ఫస్ట్ అయితే తెలుసు కదా మీకు అందరికీ పులిహోర ఎలా చేయాలో, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. సో ఫస్ట్ నేనైతే అన్నం ఇప్పుకుంటున్నాను అనమాట. మిక్స్ చేస్తున్నా, కలుపుతున్నా అన్నం అంతా. సో కలిపిన తర్వాత అందరూ చేస్తారు, నేనేం కొత్తగా కాదు, కానీ నేను కూడా ఇంట్లో వంట పని, ఇంటి పని వస్తుంది నాకు, చేస్తా ఇంటి పని కూడా. సో మీరు కూడా మీలో ఎంతమంది చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి వాయిస్లో. సో కలుపుతున్నా అనమాట. తర్వాత ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నా, మాకు తగినంత నేను వేసుకుంటున్నా. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా. తర్వాత కొంచెం టేస్ట్ చూసిన తర్వాత కొంచెం టేస్ట్ అనిపించలేదు. సో నేను ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్ అంతా కలిపితేనే టోటల్గా అదనేది మిక్స్ అవుతుంది. సో మీరైతే ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్, ఏమనుకోకండి దయచేసి. నేను రేపు నుంచి మంచిగా నీట్గా తీసి వ్లాగ్ పెడతా కటన్ కొనుక్కొని. సో ప్లీజ్ ఇప్పుడైతే మీరు ఇగ్నోర్ చేసేయండి ఆ బ్యాక్గ్రౌండ్ని. సో ఐ హ్యావ్ ఏ సమ్ లెమన్ కలుపుతున్నాను అనమాట. సో లెమన్ కలిపిన తర్వాత కడాయి పెట్టుకున్నా అనమాట. సో కడాయి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసిన. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయందే నేను లైటర్ కొట్టేసిన. బట్ తర్వాత మళ్ళీ ఆన్ చేసి కొట్టేసిన అనమాట. సో ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. సో పచ్చిమిర్చి అనమాట, ఎండిపోయింది తీసుకున్నా. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఎండిపోయింది మీన్స్ పచ్చిమిర్చి ఖరాబ్ ఎండకి వేస్తారు కదా, సో ఎండిపోతాయి కదా, అవి పులిహోరలు ఎక్కువ వాడతారు కదా. సో పచ్చిమిర్చి తీసుకున్న, సమ్ ఆయిల్ అంది. నేను ఒక ఆయిల్ ఎక్కువనే వాడతాను నేను ప్రతి దాంట్లో, కర్రీస్లో కానీ వేరే ప్రిపరేషన్ లైక్ పన్నీర్ కానీ చికెన్ కానీ దాంట్లో ఆయిల్ ఎక్కువ వాడతాం. మమ్మీ డైలీ తిడుతుంది, అంత ఆయిల్ పోయిద్ది, హెల్త్కి బాగోదని. బట్ నాకు ఆయిల్ కనిపిస్తే టేస్ట్ అనిపిస్తుంది, కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసిన. జస్ట్ పులిహోరకే 2 స్పూన్స్ వేసిన. రైస్ వచ్చేసి ఒక 500 గ్రామ్స్ అంతే. హాఫ్ కేజీ టైప్ ఉంటుంది, హాఫ్ కేజీ ఉంటుంది అనుకుందాం రైస్. మీకు బేసిక్స్ చెప్తున్నా, హాఫ్ కేజీ అని మీన్స్ రైస్ అని కాదు. సో ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నప్పుడు ఆయిల్లో నుంచి చిటపట అని నాకు చేతి మీద పడ్డాయి. సో నేను అందుకే సడన్గా అట్లా దూరం ఉండి వేసేసి బ్యాక్ సైడ్ ఎగిరిపోయినా. చూడండి మీకు కనిపిస్తుంది ఎట్లా వస్తుందో పైకి, ఎట్లా చిటపట అని వచ్చేస్తుంది. తర్వాత జీరా వేసిన, జీలకర్ర, కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర వేసిన టేస్ట్ కోసం. సో జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనం తింటుంటే మనకు పన్నుకు దగ్గర టేస్ట్ కొంచెం వెరైటీ అనిపిస్తుంది నాకైతే. సో తర్వాత కొంచెం పప్పు, ఉంటుంది కదా శనగపప్పు, కందిపప్పు అని కొంచెం పప్పు వేసేసిన, దాంట్లోనే పల్లీలు వేసేసిన. సో తర్వాత చూడండి ఎట్లా అది అవుతుందో, ఇట్లా పైకి ఇట్లా చిరుకులు అని లేస్తుంది. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. సో పచ్చిమిర్చి వేసేస్తా గాయస్. మీలో ఎంతమంది పులిహోర కలిపే రాజాలు ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే పులిహోర కలిపే రాజా బ్యాచ్ కాదు, చెప్తున్నాను. సో ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు. నేను ఇంత కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఐ హోప్ మీరందరూ సపోర్ట్ ఇస్తారని నాకు చాలా 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 నమ్మకం ఉంది. ఒక్కసారి వ్లాగ్ని ఇగ్నోర్ చేసేయండి బ్యాక్గ్రౌండ్ని ప్లీజ్, ఏమనుకోకండి. సో ఇప్పుడైతే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసిన, పసుపు వేసిన అనమాట. పసుపు కూడా నేను ఎక్కువనే వాడతాబ్బా, హాఫ్ స్పూన్ దాకా వేస్తా, ఎక్కువనే వేస్తా పసుపు. కొంచెం ఎల్లో కలర్ అనిపిస్తే బాగా అనిపిస్తుంది అనమాట పులిహోర. మొత్తం వైట్ ఉంటే ఏం బాగుండదు కదా అని. తర్వాత కలిపిన ఇక నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని సో పసుపు కొంచెం ఎక్కువనే వేస్తాను అనమాట.
సో తర్వాత గ్యాస్ బంద్ చేసిన అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసిన. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే కలపాలి కదా పులిహోర. సో నేనైతే పక్కకు పెట్టుకున్న రైస్ ప్లస్ ఇది పోసేసుకున్న. ఇదైతే పోసేసుకున్నా అనమాట. ఇది రైస్. ఇప్పుడు దాంట్లోకి ఇది మిక్స్ చేయాలన్నమాట. సో అదైతే తీసుకొని నేను రైస్లో వేసేసిన అనమాట. సో చూసేయండి. సో రైస్లో వేసిన. అది వేసి కలపాలి కదా. సో నేను కలిపినాక వ్లాగ్ తీసిన. సో ఫైనల్లీ పులిహోర రెడీ చేసేసిన. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా వచ్చేయండి, తిందాం అందరం కలిసి పులిహోర. పులిహోర పులిహోర రాజా. తర్వాత నేనైతే సైడ్కి ఇట్లా నేను టీ లవర్, చాలామందికి తెలుసు యూట్యూబ్ ఛానల్లో ఎంత టీ లవర్, అంత పిచ్చి నాకు టీ. డైలీ 2-3 టైమ్స్ తాగుతా. అసలు తాగొద్దు టీ ఎక్కువ, బట్ ఎందుకో అలవాటు అయిపోయింది. అసలు ఎంత మానుకుందామన్నా అస్సలు మానట్లేదు. టీ మానుకోవాలి కానీ ఏదన్నా మీకు ఏమైనా టిప్స్ ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ విజిట్ ఫర్ యూ. డిఎం చేయండి ఒకసారి నాకు. సో అస్సలు టీ ఎంత పిచ్చి అంటే నాకు అంత అడిక్ట్ అయిపోతుంది. టీ ఎన్ని టైమ్స్ పోసినా తాగుతాను అనమాట. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను లేవగానే వెళ్ళిపోయిన అట్లనే. నేను బ్లాంకెట్స్ ఉండే అట్లనే మర్చేయలేదు. సో బ్లాంకెట్స్ మర్చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఈ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేసేయండి. నేను మరీ ఇన్నిసార్లు చెప్తున్నా. సో చేస్తారనుకుంటున్నా. ఏంటి వ్లాగ్ ఇది ఎట్లనైనా చేస్తారని కొంచెం అనుకోకండి. కొంచెం ఫస్ట్ టైం కదా. సో కొంచెం ఐ హోప్ మీరు ఏమంటారు నమ్మకం ఉంది మీ మీద, మీరు ఏమనుకోరని. సో ఇప్పుడైతే నేను టీ పెట్టేసుకున్నా. కొంచెం బ్రెడ్ ఉందన్నమాట. సో మళ్ళీ అది తీసుకురావడానికి వెళ్ళిపోయినా. కొంచెం చిన్న హాఫే ఉంది. మమ్మీ కొంచెం తిన్నా, నేను కొంచెం తిన్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సీ యూ అగైన్. మిస్ యూ. బాయ్. ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.